ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి చేరుకున్నారు. బెయిల్ పిటిషన్ పై న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ రావు సంప్రదింపులు జరిపారు. ఢిల్లీకి చేరుకున్న వారిలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నేతలు ఉన్నారు. ఇవాళ కవితకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. ఈ రోజు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఏ సమయానికి జరగనుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే మద్యం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పైన ఇలా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం ఇవాళ బెయిల్ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా ధీమాతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టులో ఈ బెయిల్ పై విచారణ పిటిషన్ కొనసాగుతా ఉంది, ప్రారంభమవుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు ఇలా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే అడ్వకేట్ మోహిత్ రావు ఆధ్వర్యంలో కూడా దానికి సంబంధించిన అన్ని కూడా సర్వం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. గత కొన్ని రోజులుగా దాదాపు 5 నెలల పైగా ఈమె ఈ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉంది. ఇటీవల 2-3 సార్లు కూడా ఆమెకు అనారోగ్య సమస్యలు రావడంతో ఎయిమ్స్ లో, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్యులు చికిత్స చేయించి మళ్ళీ తిహార్ జైలుకు తీసుకుపోవడం జరిగింది. వరుసగా కేటీఆర్, హరీష్ రావులు, పలువురు మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లందరూ కూడా తిహార్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అయి ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆమెకు ధీమాతో ఉండాలని చెప్పి ధైర్యం చెప్పొచ్చారు. అయితే ఇవాళ బెయిల్ పై పిటిషన్, బెయిల్ విచారణ ఖచ్చితంగా ఈ రోజు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది. ఇప్పటికే అటు సిబిఐ, ఈడీ వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత రిజైండర్ కూడా ఎమ్మెల్సీ కవిత తరపు అడ్వకేట్ కూడా రిజైండర్ కూడా సమర్పించాలని చెప్పి ఇప్పటికే కోర్టు చెప్పిన నేపథ్యంలో ఒకవైపు రౌజ్ అవెన్యూ కోర్టులపై హైకోర్టుకు వెళ్లిన కవితకి చుక్కెదురు కావడంతో ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఇవాళ ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. ఈ విచారణ బెయిల్ ఖచ్చితంగా వస్తుందని మాత్రం పూర్తి ధీమాతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. శాలిని, థ్యాంక్ యూ రామ్.